ఒక సినిమా హిట్ అవ్వాలంటే 999 కారణాలు అలైన్ అవ్వాలంట. ఫ్లాప్ అవ్వడానికి ఒక కారణం చాలంట 999లో. ఒక ఇండిపెండెంట్ మూవీని షూట్ చేయటం, మొత్తం కంప్లీట్ చేయడం ఒక టాస్క్ అయితే, థియేటర్ వరకు తీసుకురావడం అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్. ఎలా అచీవ్ చేశారు? థియేటర్ వరకు ఎలా తీసుకురాగలిగారు? ఇది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గట్స్ అని చెప్పాలి. ఫస్ట్ ఇది ఓటీటీ ప్రాజెక్ట్ అనుకున్నాం. బట్ వన్స్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఆర్ కాన్ఫిడెంట్, డెఫినెట్లీ వి డిడ్ ఏ గుడ్ మూవీ. చిన్న క్వశ్చన్ రైజ్ అయింది, వై కాంట్ వి గో ఫర్ థియేటర్ అని. ప్రొడ్యూసర్ అంటే ఏదో నేను ప్రొడక్షన్ చూసుకుంటా, లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, ఇట్లా కాదు. He worked like a co-director, he worked like a art director, he worked like a assistant director, he worked like a set boy, ఒక ప్రొడక్షన్ బాయ్. ప్రతి పని ఈ పని చేయలేదు అని లేదు. ఈ డైరెక్టర్ షార్ట్ ఫిలిం కూడా ఏం చేయలేదు. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈవెన్ తన ప్రమోషన్స్లో కూడా మాస్క్ వేసుకొని తన పేరు, ఒరిజినల్ పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా విస్కీ అని స్క్రీన్ నేమ్ తోటి, తన ఆస్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ? అసలు మాస్క్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది రియల్ ఇన్సిడెంట్ కాబట్టి. ఇంకొక రీజన్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు తిని మూవీ తీస్తున్నాడు. మై ప్రొఫైల్ గాట్ రిజెక్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఫైనలైజింగ్ తర్వాత కూడా నాది రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఫాలోవర్స్ లేరు, ఫాలోవర్స్ ఉన్న ఆర్టిస్టులను చూస్తున్నారు. అది చాలా సాడ్ పార్ట్ అనిపిస్తుంది. లెట్స్ సే ఇయర్లో నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, దానికి 25 days 30 days మీరు అన్నట్టు కావాలి. ఇయరంతా నేను అసలు లీవ్సే తీసుకోను. ఏవైనా కానీ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా కానీ ఆ డేస్ కోసం వెయిట్ చేస్తే నేను వాళ్ళ ముందే ఇన్ఫార్మ్ చేస్తాను, నాకు అవసరం అయితే అప్పుడు ఇవ్వాలి అని. దే విల్ ఆల్సో నో మీ అండ్ దే విల్ ఎంకరేజ్ మీ. కాబట్టి టైంకి అకామిడేట్ చేస్తారు. ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మనకి తగిలితేనే, యాక్టర్కి తగిలితేనే ఆ క్యారెక్టర్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది అండ్ అందులోకి వెళ్ళిపోతాం. అందరూ బేసిక్గా మిస్ అయ్యేది ఏంటంటే, నాకు కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ ఏం చెప్తారంటే, బేసిక్గా అందరూ మిస్ అయ్యేది ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోకుండా వస్తారు. ఏదో సెల్ఫీస్ పెట్టేయడమో, లేదంటే జనరల్గా 2-3 ఫోటోలు తీసేసి అని చెప్పేసి పంపించేయడం ఉంటుంది. అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక పీడిఎఫ్ ఉండాలి, అదే పోర్ట్ఫోలియో. అది చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచ్. అది ప్రిపేర్ చేసుకో ఫస్ట్. దానికోసం ఒక 6 నెలలు టైం ఇన్వెస్ట్ చేసిన తప్పులేదు తెలుసా. 20 years వరకు చదువుకుంటాం దేనికి? 21st year నుంచి జాబ్ చేయడానికి. నువ్వు లైఫ్ అనుకుంటున్నావు యాక్టింగ్ని, లేదా వాట్ ఎవర్ డైరెక్షన్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బీ ద క్రాఫ్ట్. నువ్వు దీన్ని ఇంకా నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకుంటున్నావు. నువ్వు చేయని దానికోసం 20 years చదివావు. నువ్వు లైఫ్ లాంగ్ చేద్దాం అనుకున్న దానికోసం నువ్వు ఎంత చదవాలి? నా షార్ట్ ఫిల్మ్కి కాస్టింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ప్రొఫైల్ చూశాను, మనీ వాకా అని చెప్పేసి. 100 days ఆఫ్ యాక్టింగ్ వీడియోస్ చేస్తూ ప్రొఫైల్ కనిపించింది అనమాట. నేను తన ప్రొఫైల్ మొత్తం చూశాను. తన యాక్టింగ్ కానీ మొత్తం చాలా న్యాచురల్గా అనిపించింది, చాలా బాగా చేస్తున్నాడు అనిపించింది. నా షార్ట్ ఫిల్మ్ రోల్కి కూడా సెట్ అవుతాడని ఫీల్ తోటి నేను తనకు మెసేజ్ చేశాను. సో తను రెస్పాండ్ అయ్యాడు. మేము ఒక కాల్లో మాట్లాడుకున్నాం. బట్ తను చెప్పడం ఏంటి అంటే, తను ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నాడు, ఆ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్ల నా షార్ట్ ఫిలిం చేయలేను అని చెప్పాడు. బట్ మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాం అనమాట. తన ఫిలిం రిలీజ్ అయింది, ది బర్త్డే బాయ్ అని చెప్పేసి 2 weeks బ్యాక్. నేను ఆ మూవీ థియేటర్కి వెళ్ళి చూశాను. తన యాక్టింగ్ కానీ, మూవీ మేకింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఒక మంచి మూవీ చూశాననే ఫీల్తోనే బయటకు వచ్చాను. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఈ మూవీ తీసింది ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏం కాదు. తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. బట్ తను ఎవరి దగ్గర ఏడీగా వర్క్ నేర్చుకోకుండా, ఈవెన్ ఒక షార్ట్ ఫిలిం కూడా చేయకుండా డైరెక్ట్గా ఒక థియేటర్ ఫిలిం చేశాడు. సో ఈవెన్ మీరు చూసుంటే తన ప్రమోషన్స్లో కూడా తన నేమ్ ఎవరికి చెప్పకుండా, తన ఫేస్ ఎవరికి చూపించకుండా మాస్క్తో కవర్ చేసుకుంటూ చేశాడు, బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ రీజన్స్. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫస్ట్ నాకున్న కనెక్షన్ మనీ వాకా కాబట్టి తనతోటి నేను ఒక ఇంటరాక్షన్ తీసుకున్నాను. ఇంటరాక్షన్లో ఆ మూవీ మేకింగ్ గురించి, ఈవెన్ ఎవరైతే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా నేను ఇంటరాక్షన్ తీసుకున్నాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎలా చేయాలి, యాజ్ ఏ యాక్టర్గా నీ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈవెన్ నువ్వు జాబ్ చేస్తూ నీ యాక్టింగ్ ప్యాషన్ని ఎలా పర్సూ చేయాలి, ఇలా చాలా థింగ్స్ని మేము డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ప్రతి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్కి, ప్రతి ఆస్పైరింగ్ యాక్టర్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరు డెబ్యూటెంట్స్ తోటి ఒక థియేటర్ ఫిల్మ్ అది ఇండిపెండెంట్గా చేసి థియేటర్ రిలీజ్ చేయడం అనేది అండ్ సక్సెస్ఫుల్ టాక్, అంటే ఒక మంచి ఫిలిం చూసి బయటకు వచ్చామని అందరు చెప్తున్నారు. ఈవెన్ నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే మోస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. నోన్ పీపుల్ ఒక త్రీ ఫేసెస్ ఉన్నాయి అంతే.
సో ఈవెన్ డైరెక్టర్ కొత్త వాళ్ళే, ఈవెన్ కాస్టింగ్, మోస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ అంతా కొత్త వాళ్ళే. సో యూ డిడ్ రియలీ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. ఈవెన్ యాక్టింగ్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, రిమైనింగ్ కెమెరా వర్క్ కానీ అంతా చాలా రియల్ ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది మూవీ మొత్తం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కూల్ దెన్. యా, దెన్ విల్ స్టార్ట్ అవర్, అంటే నేను ఫస్ట్ కొంచెం మూవీ గురించి అలా స్టార్ట్ చేసి దెన్ విల్ గో టు మీరు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి యాక్టింగ్ రిలేటెడ్ అంటే చాలామంది అంటే ఫాలోవర్స్ కానీ ఈవెన్ నాకు ఉన్న పర్సనల్ క్వశ్చన్స్ కానీ నోట్ చేసుకున్నవి ఐ విల్ ఆస్క్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచి, మీ ఒపీనియన్ నుంచి యూ కెన్ షేర్ యువర్ థాట్స్. డెఫినెట్లీ. యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ది బర్త్డే బాయ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఫీచర్ ఫిల్మ్ అంటారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటారు. అసలు ఫీచర్ ఫిల్మ్కి ఇండిపెండెంట్ ఫిల్మ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? కోర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? అంటే ఫీచర్ ఫిల్మ్ అంటే బేసికలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ థియేట్రికల్ ఫిల్మ్, అందరికీ తెలిసింది. బట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే డెఫినేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ సింగిల్గా ఎటువంటి సపోర్ట్ లేకుండా అన్ని క్రాఫ్ట్స్ తను చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్ అనొచ్చు, ఇండి ఫిల్మ్ అనొచ్చు. లేదు తనే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ని గ్యాదర్ చేసుకుని తనే ప్రొడ్యూస్ చేసుకునో లేదా వాట్ ఎవర్ లిటిల్ బిట్స్ ఆఫ్ ఫండ్స్ హీర్ అండ్ దేర్ పుల్ చేసుకున్నా అది ఇండిపెండెంట్ ఫిల్మ్ కిందకి వస్తుంది. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్లో వాట్ ఐ డిఫైన్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే ఒక పెద్ద ప్రొడక్షను లేదంటే నోన్ పీపుల్ బ్యాకింగ్ లేకుండా రూట్స్ నుంచి కూడా స్క్రాచ్ నుంచి కూడా ఒక డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేస్తే దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫర్ మీ. అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ బర్త్డే బాయ్ అనే మూవీ ఓవరాల్ జర్నీ? అంటే డైరెక్టర్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు డైరెక్టర్ని ఎలా, అసలు ఓవరాల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫిల్మ్? అసలు మాకు మా డైరెక్టర్ చెప్పినంత ప్రకారం అయితే 2021లో అనుకుంటా ఈ ఫినిష్డ్ ఈ స్క్రిప్ట్ మా ప్రొడ్యూసర్కి నేరేట్ చేశారు. వాళ్ళిద్దరూ అదర్ కంట్రీలోనే ఉండేవాళ్ళు అనమాట. నేరేట్ చేసినప్పుడు దే లైక్ ఇట్ అండ్ దే వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్. అక్కడ ట్రై చేశారంట ఫారెన్లో కాస్టింగ్ చేసి అక్కడ చేద్దామని, ఎందుకంటే కంప్లీట్ మూవీ జరిగేది ఫారెన్లో కాబట్టి. బట్ సమ్హౌ అక్కడ కాస్టింగ్ సెట్ కాకపోవడం సమ్ అదర్ రీజన్స్ వల్ల దే కేమ్ బ్యాక్ టు ఇండియా. 2022లో సాలిడ్గా దే స్టార్టెడ్ ప్రీ ప్రొడక్షన్. కాస్టింగ్ అవ్వచ్చు, అదర్ క్రూ మెంబర్స్ని హైర్ చేసుకోవడం కానీ ట్రావెల్ చేయడం కానీ. నేనైతే ఆడిషన్ కాల్కి నా ఫస్ట్ ప్రొఫైల్ పంపించింది అరౌండ్ జూలైలో అనుకుంటా. జూలై 2022లో నేను పంపించాను. ఐ ఇమీడియట్లీ గాట్ విత్ ఇన్ 1 week ఒక సమ్ 2 clips పంపించి మూవీ దీన్ని రీక్రియేట్ చేసి పంపండి ఒక ఆడిషన్ లాగా అన్నారు. అవి కూడా చేసి పంపాను. ఆ తర్వాత దే కాల్డ్ మీ టు లైవ్ ఆడిషన్ ఆఫీస్కి. మళ్ళీ వెళ్ళాను ఆఫీస్కి, అక్కడ ఒక ఆడిషన్ తీసుకున్నారు. సో ఫైనల్లీ ఒక 3 rounds ఆఫ్ ఆడిషన్ తర్వాత రోల్ అనేది నాకు ఫైనల్ అయింది. బట్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎంటైర్ మూవీ. నైస్. ఓకే. సో అసలు ఎలా ఉంది షూటింగ్ కానీ మొత్తం ఎన్విరాన్మెంట్? అంటే డైరెక్టర్ డెబ్యూటెంట్ కాబట్టి ఆ ఫీల్ ఏమన్నా ఉందా షూట్ చేసేటప్పుడు? వాట్ ఈజ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ షూట్ టైంలో, ఈవెన్ రిలీజ్ అప్పుడు? హౌ డిడ్ యూ గైస్ ప్లాన్ ఎవ్రీథింగ్? అంటే యాక్చువల్లీ నేను లెట్సే ఇంకా 1.5 month ఉందనంగా ఐ మీన్ టు ప్రాజెక్ట్, అంటే షూట్కి వెళ్ళే 1.5 month ఉందనంగా అప్పుడప్పుడు ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ అవుతుంది. నేనేమన్నానంటే కొంచెం స్కెప్టికల్గా ఉండే, వీళ్ళు కొత్త వాళ్ళే అండ్ ఈవెన్ ప్రయర్ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు మా డైరెక్టర్ కానీ టీమ్కి. టీమ్ ఇన్ ద సెన్స్ అదే మెయిన్లీ మా డైరెక్టర్కి ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆయన చేయలేదు. కొంచెం స్కెప్టికల్గా ఉండే, అసలు ఉంటుందా ఎట్లా చేస్తారో ఏంటి అనేది ఉండే. కానీ బట్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ వర్క్ షాప్స్, అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ద మూమెంట్ హీ నేరేటెడ్ మీ ద స్టోరీ, అప్పుడు నాకు చాలా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందన్నమాట. ఒక ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఇచ్చాడు బ్రో నేరేషన్ నాకు ఒక్కడికే రూమ్లో కూర్చోబెట్టి. ఈజ్ వెరీ ఇంటెన్స్ అనాలో లేదా అట్లా హుక్ చేస్తూ నేరేట్ చేస్తాడు అనమాట. చాలా మనుషులను అక్కడ లైవ్ లోకి తీసుకెళ్ళినట్టుగా ఆ పాజెస్ ఇవ్వడం కానీ చాలా బాగా చెప్తాడు. సో దెన్ ఓకే ఇన్ని క్లారిటీ ఉంది, కథ మొత్తం పట్టుందని నాకు అక్కడ నమ్మకం వచ్చింది. ఇంకా లేటర్ ఆన్ ఇంకా మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి ఎంత గ్రౌండ్ వర్క్ చేశారంటే
మా డైరెక్టర్ 2 months కూర్చుని తనే ఐప్యాడ్లో షార్ట్ డివిజన్ మొత్తం వేసుకున్నాడంట. షార్ట్ టు షార్ట్ ఈ షోడ్ అస్ ద ఫ్రేమ్స్. వర్క్షాప్ జరిగేటప్పుడు మీరు ఈ సీన్లో ఈ షార్ట్లో ఇట్లా కూర్చుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, నీ హెడ్ ఇట్ సైడ్ ఇట్లా ఉంటుంది, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. సో హీ ఆల్రెడీ ప్రీ విజువలైజ్డ్ ఇట్. ఓకే అక్కడ ఇంకొంచెం స్టోరీ బోర్డ్, యా షార్ట్ డివిజన్ స్టోరీ బోర్డ్, యా వాట్ ఎవర్ హీ డిడ్ అనమాట ఆన్ హిస్ ఓన్ హ్యాండ్స్ విత్ ఐప్యాడ్లో అంతానే చేసుకున్నాడు. అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా సెట్లోకి వెళ్ళిన తర్వాత వీఆర్ లైక్ యా ఫస్ట్ అయినా క్లారిటీ, హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. తను బేసికల్ ఎట్లా అంటే రీసెర్చ్ ఎక్కువ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తాడు అన్నమాట. చేసి అప్పుడే దిగుతాడు గ్రౌండ్లోకి అన్నట్టు ఉంటుంది. సో యా హీ హ్యాండిల్డ్ వెరీ వెల్. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్ కూడా, ప్రొడ్యూసర్ అంటే ఏదో నేను ప్రొడక్షనే చూసుకుంటా లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, ఇట్లా కాదు. హీ వర్క్ లైక్ ఏ కో డైరెక్టర్, హీ వర్క్ లైక్ ఆర్ట్ డైరెక్టర్, హీ వర్క్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్, హీ వర్క్ లైక్ ఏ సెట్ బాయ్, ఒక ప్రొడక్షన్ బాయ్. ప్రతి పని ఈ పని చేయలేదు అని లేదు, హీ డిడ్ ఎవ్రీథింగ్. భరత్ ఈ పని చేయలేదని లేదు, హీ డిడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒక్కొక్కసారి అయితే నీకు అసలు ప్రొడ్యూసర్ లక్షణాలు లేవు అంటాం మేము. అండ్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. బేసికల్లీ మా ప్రొడ్యూసర్ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ అనమాట. సో దీన్ని ఏంటంటే తనకు ఒక స్కూల్ లాగా, లెట్స్ సే ఒక ఎక్స్పీరియన్స్ లాగా కన్సిడర్ చేసి కంప్లీట్ అన్ని క్రాఫ్ట్స్ లోనూ నేర్చుకుందామని దిగాడు. వాట్ హీ వుడ్ సే ఆల్వేస్ ఏంటంటే, ఈ సినిమాతో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నెక్స్ట్ టైం నేను డైరెక్ట్ చేసేటప్పుడు యా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఇది కావాలి సినిమాకి అని అంటాడు. యా నైస్. లెస్సే ఒక ఇండిపెండెంట్ మూవీని షూట్ చేయటం, మొత్తం కంప్లీట్ చేయడం ఒక టాస్క్ అయితే, థియేటర్ వరకు తీసుకురావడం అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్. ఎలా అచీవ్ చేశారు, థియేటర్ వరకు ఎలా తీసుకురాగలిగారు మూవీ? ఆనెస్ట్లీ బ్రో, ఇది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇనీషియల్లీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడైనా, తర్వాత మేము వచ్చాకైనా, ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇది ఓటీటీ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉందాము, దీన్ని కంప్లీట్ చేసేసి ఓటీటీకి సేల్ చేసేద్దాము అన్న కాంటెక్స్ట్ లో ఉన్నారన్నమాట. బట్ వన్స్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఆర్ కాన్ఫిడెంట్ దట్ యా వీ డిడ్ ఏ గుడ్ మూవీ, డెఫినెట్లీ వీ డిడ్ ఏ గుడ్ మూవీ. అక్కడ చిన్న క్వశ్చన్ రైజ్ అయింది, వై కాంట్ వి గో ఫర్ థియేటర్ అని. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళడం అనేది సేఫ్ సైడ్. డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళి నచ్చితే సేల్ అయిపోతే సేఫ్ సైడ్ ఇంక ప్రొడ్యూసర్ కానీ. ఎందుకంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు 50-50%లోనే తీశారు మూవీ ఇన్వెస్ట్ చేసి. సో వాళ్ళకి సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే ఫైనాన్షియల్లీ అది రైట్ అప్రోచ్. బట్ ఓకే, దే బిలీవ్ దేర్ ప్రొడక్ట్, దే బిలీవ్ దేర్ హార్డ్ వర్క్, సో దే టుక్ ఏ గట్సీ డెసిషన్ లైక్ విల్ గో ఫర్ థియేటర్. అది ఒక ఎత్తు, అది ఒక డెసిషన్ తీసుకున్నారు, బాగానే ఉంది. సరే తీసుకున్నారు, డెసిషన్ ఏముంది, ఎవడైనా తీసుకుంటాడు. ఇప్పుడు రిలీజ్ అనేది మెయిన్ మ్యాటర్. ఇప్పుడు ఎట్లా మనకి పెద్ద ప్రొడక్షన్ సపోర్ట్ అట్లా ఏం లేదు, కాంటాక్ట్స్ లేవు, మనకి పీపుల్ తెలియదు, హీరోస్ తెలియదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తెలియదు. ఎట్లా సమ్ బ్యాక్ ఎండ్ లో కొన్ని జరిగాయి, సమ్ ప్రొడక్షన్ హౌసెస్ అది ఇది దే సెడ్ దే విల్ టేక్ ఇట్ అండ్ దే డిడ్ సమ్ టైం పాస్, వాట్ ఎవర్ టైం పాస్ అనాలో వాట్ ఎవర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల ఇట్ డిడ్ంట్ వర్క్డ్ అవుట్, ఇట్స్ ఫైన్. సో ఒక పాయింట్ లో ఎట్లా అంటే వీళ్ళు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ దే బ్రేక్ అయ్యారు అన్నమాట. లైక్ లేదు, వీ కాంట్ వెయిట్ మోర్. ఎందుకంటే వాళ్ళు ఉండే ప్లేస్కి అదర్ కంట్రీకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటే దే లెర్న్ ఎ లాట్, మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ సేవింగ్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా అయితే బయట నుంచి తీసుకోవచ్చు, వాట్ ఎవర్, దాని మీద ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఇంకా వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం అని వీళ్ళ కోసం అని అట్లా ఆగి చేయాలని లేదన్నమాట. సో దే టుక్ ఏ డెసిషన్ లైక్ విల్ గో అవర్ ఓన్ రిలీజ్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఒక 2 months అనుకుంటే 2 months రిలీజ్కి వెళ్దాం అనుకుంటే ఎంటైర్ టీమ్ వి సిట్ డౌన్, వి డిస్కస్ మనం ప్రమోషన్స్ చేయాలి, ఆ ప్రమోషన్స్ అనేది సౌండ్ రావాలి, ఎలా చేయాలి. మీరు చూసే ఉంటారు మనం ఫస్ట్ నుంచి ఉన్నాం.
సో రియల్లీ నైస్. ఆ ప్రమోషన్ కాన్సెప్ట్స్ అన్ని చాలా ప్లాన్ చేశారు. టీమ్ అంతా కూర్చుని మా 5 బాయ్స్ కానీ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రొడ్యూసర్ కానీ అంతా కూర్చుని కొలాబరేటివ్గా డిస్కస్ చేసి ఆల్మోస్ట్ ఒక 50-60 ఐడియాస్ ఉంటాయి మా దగ్గర నోట్ బోర్డ్లో. దాంట్లోంచి ఒక 50% డిస్కార్డ్ చేసి 30 ఐడియాస్ దాకా వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఒక 4 రోజులు కంటిన్యూస్గా. ఇట్స్ ఏ హెల్ ఆఫ్ థింగ్ యూనో. బట్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఆ 30 వీడియోస్లో ఒక్కటి క్లిక్ అయినా సరే మన పేరు వెళ్తుంది అనుకున్నాం. అందులో 2-3 వైరల్ అయిపోయాయి. సో వీఆర్ హ్యాపీ ఆన్ దట్ అనమాట. సో అట్లానే కొంచెం బజ్ బిల్డ్ అయింది అండ్ వీ చోజ్ ద రైట్ రిలీజ్ డేట్. 19th July అనేది ఇట్స్ రైట్ రిలీజ్ డేట్. సో అది చూస్ చేసుకున్నాం. ఓన్గా డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుకుని చేసాము. 2 weeks ఆడింది థియేటర్లో బాగానే. నైస్. యా. సో ఈవెన్ నేను థియేటర్లోనే చూసాను. ఓటీటీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు కదా ఇప్పుడు? ఓటీటీకి ఎప్పుడు 1 week or I think 1-2 weeks లో వచ్చేస్తుంది. 1-2 weeks లో వచ్చేస్తుంది. 9th August or 15th August. ఓకే. అంటే మనం ఈ వీడియో రిలీజ్ చేసిన మేబీ 2-3 daysకి అలా రావచ్చు. మీరు చెప్పారు కదా అదేంటి డైరెక్టర్ షార్ట్ ఫిలిం కూడా ఏం చేయలేదు. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈవెన్ తన ప్రమోషన్స్లో కూడా మాస్క్ వేసుకొని తన పేరు ఒరిజినల్ పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా విస్కీ అని స్క్రీన్ నేమ్ తోటి. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? తన యాస్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ? అసలు వై డిడ్ హీ మేడ్ ది అంటే ఈ మూవీ ఎందుకు చేశాడు తను? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పలేను. అంటే సెన్సిటివ్ ఉంటే ఫైన్. మాస్క్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది రియల్ ఇన్సిడెంట్ కాబట్టి తన రియల్ లైఫ్లో జరిగింది. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు తిని మూవీ తీస్తున్నాడని. స్టిల్ ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పటికి కూడా తెలియదు. బాగా సక్సెస్ అయ్యి కొంచెం హ్యాపీ ఉండే ఆ జోన్కి వెళ్ళాక అప్పుడు చెప్దాం అనుకున్నారు. బట్ స్టిల్ ఓటీటీలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా బిగ్ సక్సెస్ అని. మెయిన్ అది రీజన్. అందుకే మాస్క్ కానీ నేమ్ కానీ చేంజ్ చేసుకున్నాడు. అండ్ అదర్ దాన్ దట్ హీఈస్ ఎ వెరీ ప్రైవేట్ పర్సన్. అంటే ఇప్పుడు 10 మందిలో ఎవరైనా తను గుర్తుపెట్టి వచ్చి 10 నిమిషాలు మాట్లాడినా అంత ఇంట్రెస్ట్ చూపించడు. సో ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చేమో. ఇంట్రోవర్ట్ అంటే తనకు తెలిసిన వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాడు. బట్ ఏదో జనాలంతా నాతో ఉండాలి, నా మీద అటెన్షన్ ఉండాలి అని అనుకునే పర్సన్ కాదనమాట. వచ్చాను, వర్క్ చేశాను, నా వర్క్ జనాలు చూసారా లేదా, దే లైక్ ఇట్ ఆర్ నాట్ పీపుల్, దెన్ ఐఎమ్ గుడ్. నా ఫేస్ తెలియాల్సిన అవసరం లేదు, నేను పాపులర్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. బట్ ఐరానికల్లీ ఆ మాస్క్ ఇంకెక్కువ ఫేమస్ అవుతుంది. అంటే తన బ్యాక్గ్రౌండ్ అంటే ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ అసలు? ఈజ్ బేసికలీ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. సో హీ యూస్ టు వర్క్ ఇన్ స్టేట్స్. ఒక తనకి సిటిజన్షిప్ కూడా ఉంది. నేను కావాలని కంట్రీ నేమ్ మెన్షన్ చేయట్లేదు. తనకి అక్కడ సిటిజన్షిప్ ఉంది. హీ యూస్ టు ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ దేర్. మంచి లైఫ్, మంచి లావిష్ లైఫ్ అనమాట. చాలా హ్యాపీ లైఫ్ అక్కడ తను ఉండాలనుకుంటే. బట్ హీ సమ్హౌ గాట్ ఇంట్రెస్ట్ ఈ బోర్డ్ ఆఫ్ దట్ లైఫ్. ఆ లైఫ్ బోర్ కొట్టింది. సో దాని నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడు హీ చోజ్ దిస్ అనమాట. అండ్ దీంట్లో తన ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేశాడు. ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటే తన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని తెలియాలి పీపుల్కి అన్న కాంటెక్స్ట్లో తను ఇది చూస్ చేసుకున్నాడు. ఓకే. అంటే టెక్నికల్గా అట్లీస్ట్ నేర్చుకోవాలి కదా. అదే తను గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేశాడు. తను మీరు ఏ క్వశ్చన్ అడగండి, హీ హ్యాస్ సమ్ లాజిక్. ప్రతి లాజిక్ ఉంటుంది తన దగ్గర. ఇప్పుడు మాది లెట్సే థ్రిల్లర్ డ్రామా కిందకు వస్తుంది అనుకుందాం జానర్ అనేది. దానికి సంబంధించిన సినిమాలు చాలా చూసి ఒక చిన్న ఫిలాసఫీ అనాలో థియరీ అనాలో తెలియదు కానీ ఒక థియరీ చెప్తాడు. బేసికల్లీ థ్రిల్లర్స్ ఇలా ఉంటాయి మనీ, హూ డిడ్ ఇట్, వై డిడ్ ఇట్, వెన్ డిడ్ ఇట్, వాట్ ఎవర్ సమ్ ఒక ఇట్లా ఉంటుంది మనీ. మంది ఈ కేటగిరీకి వస్తుంది మనీ, సో మనం దీన్ని ఇట్లా చూపించాలి మనీ అని చెప్తుంటే ఓకే బ్రో. He has that base knowledge అనమాట. He acquired it in the process of film making. ఎప్పుడైతే తను ఫిల్మ్ మేకర్ అంతే ఆ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, సో ఆ గ్రౌండ్ వర్క్ చేసి నేర్చుకుని తను ఇట్లా చేశాడు అనమాట. నైస్ రియల్లీ నైస్. అంటే ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోకుండా
మొత్తం ఐ థింక్ మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం ఆన్లైన్ రీసెర్చ్ వాట్ ఎవర్, అంతే కంప్లీట్ బుక్స్ చదవటం కానీ వాట్ ఎవర్. బుక్స్ తెలియదు నాకైతే, బట్ యా ఓకే లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్ కంప్లీట్లీ సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, అంటే తన ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు తను, ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీ? అంటే ఎప్పుడు తనకి థాట్ వచ్చింది? మాకు చెప్పడం అయితే 2020లోనూ అనుకుంటా, సమ్వేర్ హీ టుక్ 1 year ఫర్ రైటింగ్ ద స్క్రిప్ట్. దెన్ ఇమీడియట్లీ హీ స్టార్టెడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. నైస్. అంటే అదొక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ చాలామందికి. లెస్ చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి ఏడీస్గా వర్క్ చేస్తూ, బట్ సమ్హౌ ఆ కమిట్మెంట్ ఉండాలి, చెయ్యాలి, సంథింగ్ అచీవ్ చేయాలి అంటే మొత్తం సెల్ఫ్ లెర్న్ చేసుకొని షార్ట్ ఫిలిం చేయడానికే చాలామంది చాలా టైం తీసుకుంటారు. దేర్ మైట్ బి చాలా రీజన్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ రీజన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్, బట్ మొత్తం సెల్ఫ్ లెర్న్ చేసుకొని ఒక షార్ట్ ఫిలిం కూడా చేయకుండా డైరెక్ట్ ఫిలిం చేయటం, దట్టు ఏదో బిగినర్ చేశాడు, డెబ్యూటెంట్ చేశాడనే ఫీల్ అసలు తెలియలేదు ఓవరాల్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా. వాట్ హీ బిలీవ్స్ ఏంటంటే ఒకరు మనకి ఏది నేర్పరు, మనమే నేర్చుకోవాలి, అండ్ ఒకరు మనకి హెల్ప్ చేయరు, వీ నీడ్ టు డూ అవర్ సెల్ఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోతారు అనమాట. సో అందుకే సో ప్రొడ్యూసింగ్ కూడా హాఫ్ నేను చేద్దాం, తనే చేద్దాం అనుకుని తను 2 jobs చేశాడంట కంటిన్యూస్గా 1 year అక్కడ. 2 jobs చేసి సమ్ అనుకున్న అమౌంట్ అనేది ఎర్న్ చేసిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత ఈ కేమ్ టు ఇండియా. సో తను ఏమంటాడంటే, చెప్పండి, మే నో ద బడ్జెట్ ఎంత అయింది ఫిలిం ప్రొడక్షన్ మొత్తం? హాఫ్ లైన్ చెప్తాలే బ్రో, చెప్పొచ్చు లేదు నాకు తెలీదు. బట్ మరీ తక్కువ అని చెప్పను, మరీ ఎక్కువ అని కూడా నేను చెప్పను. ఒక ఇండిపెండెంట్ ఫిలింకి ఇప్పుడు థియేటర్లో మీరు చూసారు కదా దాని ఎక్స్పీరియన్స్ టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది. సో దానికి ఇవ్వడానికి ఖర్చు పెట్టారు. మ్యూజిక్ అవ్వచ్చు, సింగ్ సౌండ్ కావచ్చు, అండ్ కెమెరాస్, వి యూజ్ 2 array cameras ఆన్ ద సెట్. ఎందుకంటే మేము 30 days ఎంటైర్ షూట్ కంప్లీట్ చేస్తాం సింగిల్ స్కెడ్యూల్. సో మాకు డేట్స్ ఎక్కువ తీసుకోకుండా యాక్టర్స్ మావి, సో అందుకని 2 cameras వాడి త్వరగా ర్యాప్ చేద్దాం అన్న కాంటెక్స్ట్ లో 2 arrays వాడాము. ఆర్ట్ వర్క్ కూడా బాగానే పెట్టారు, ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు. వెన్ ఇట్ కమ్స్ టు యూ యాజ్ ఏ యాక్టర్గా, అంటే మీరు ఆల్మోస్ట్ లీడ్ రోల్ చేస్తారు, అంటే స్టోరీ మొత్తం మీ చుట్టే రివాల్వ్ అవుతుంది కాబట్టి, సో చూడండి తెలిసిపోయింది. సో మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు తీసుకున్నారు అంటే మూవీ స్టార్ట్ నుంచి రిలీజ్ అయ్యి థియేటర్కి రావడానికి? ఐ బిలీవ్ యాక్టర్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాక్టింగ్. మెయిన్ అయితే ఫస్ట్ యాక్టింగ్. ముందు మన ఆ రోల్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత నేను ఏదైనా సరే రోల్ తీసుకుంటాం మనం. ఇంకా యాక్టింగ్ తర్వాత అంటే ఒక టీం వర్క్ చేసాం, నేననే కాదు ఎంటైర్ యాక్టర్స్ అందరం కూడా, మేము మా 5 boys కానీ మిగతా యాక్టర్స్ కూడా కలిసి టీంలా కూర్చుని ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఇంకెటు నుంచి మేము సపోర్ట్ చేయగలము, ఏమైనా టెక్నీషియన్స్ మాకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేయడమా. సో వాట్ ఎవర్ way we can collab with the team, we did that. So ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ అయితే యాక్టింగ్, లేటర్ ఆన్ హీ ఆల్సో నీడ్ టు హెల్ప్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే బీయింగ్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్, ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్ కాబట్టి మీకు తెలుసు ఎంత మందిని హ్యాండిల్ చేయాలి, మనకి ప్రొడక్షన్ కంట్రోల్ ఎన్ని ఇష్యూస్ వస్తాయి, ఒక డే దాటిందనంటే ఎంత హెడేక్ ఉంటుందో మీకు తెలుసు, అరే బడ్జెట్ వెళ్ళిపోతుంది. సో లైక్ వైజ్ యాక్టర్స్ కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఓకే మనం ఈ సీన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మంచిగా ఫినిష్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత టీంకి ఇంకెక్కడైనా మనం సపోర్ట్ చేయగలమా. నా షార్ట్ ఫిల్మ్ డేస్ గుర్తొస్తే లైక్ ఇప్పుడైనా సరే ఏదైనా మన లొకేషన్స్ ఏమైనా ఉంటే మనం మాట్లాడి సెట్ చేయడము, లేదా మన తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు మాట్లాడడము, టెక్నీషియన్స్ అవ్వచ్చు. సో లైక్ వైజ్ వీ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. దట్స్ హౌ an independent film works. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను సినిమా చూశాను, ఆ పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ఏవైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో, అంటే చాలామంది ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఎమోషనల్ సీన్స్ ఆ లెవెల్లో క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ యూ పుల్డ్ ఇట్ అండ్ ఆ స్క్రీన్ మొత్తం హోల్డ్ చేస్తారు లిటరల్లీ ఆ 5 minutes ఆర్ ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో.
అంటే వేర్ డిడ్ యూ లెర్న్, అసలు మీ కెరీర్ ఏంటి, యాక్టింగ్ ఎలా నేర్చుకున్నారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్టింగ్ జర్నీ చెప్పండి. అసలు యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హౌ యాక్చువల్లీ ఫస్ట్ నేను డాన్సర్ అవుదాం అనుకున్నాను. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డాన్సర్. సో అప్లైడ్ ఫర్ మల్టిపుల్ డ్యాన్స్ షోస్ అనమాట. సమ్ ఫ్యామిలీ కండిషన్స్ కానీ కొంచెం వాట్ ఎవర్ వర్కౌట్ అవ్వక ఇంకా డిస్కార్డ్ అయిపోయింది డ్యాన్స్ అనేది నా లైఫ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. బట్ ఎందుకో తెలీదు, యాక్టింగ్ నాకు ఇన్నేట్గా ఎక్కడి నుంచో ఉంది. చేయాలి, చేస్తే బాగుండేమో, చేద్దాం కదా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేద్దాం, ఏదైనా చిన్నది అది చేద్దాం, ఇది చేద్దాం, అట్లా అట్లా. ఇంకా నేను ఏంటంటే ఇంట్లో బొమ్మరిల్లు టైప్ మా ఇంట్లో. ఇప్పుడు మా నాన్న బొమ్మరిల్లు ఫాదర్ లాగా. సో వెరీ ప్యాంపర్డ్ కిడ్ అని వచ్చినాను నేను. ప్యాంపర్డ్ అంటే నన్ను ఎక్కడికైనా పంపాలంటే భయపడతారు. ఒకనే మగ పిల్లాడిని, 2 సిస్టర్స్ తర్వాత పుట్టాను. సో ఒక ప్యాంపరింగ్ ఎక్కువ అండ్ భయపడతారు. సో దట్స్ వై వాళ్ళతో నేను బీఫామ్ చదివే వరకు కూడా వాళ్ళతోనే ఉన్నా. ఇంకా అక్కడ ఏం చేయలేకపోయా. నేను ఎక్కడికి అంత ఈజీ పంపించేవాళ్ళు కాదు, అట్లా ఉండేది. ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తానా, ఎప్పుడు జాబ్ చేసి నా కాళ్ళ మీద నిలబడతానా అని వెయిట్ చేసా లిటరల్లీ. సో ఎంఫామ్కి బయటకు వచ్చాను జాబ్ చేస్తూ. ఇంకా స్టార్ట్ చేద్దాం ట్రయల్స్ అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ 5 స్టార్ట్ చేశాను. 2016 నా బీఫామ్ అయిపోయింది. 2017 ఎంఫామ్ స్టార్ట్ చేశాను. ఐ థింక్ అప్పటి నుంచి ఏదో షార్ట్ ఫిల్మ్స్ అయ్యాయని ట్రై చేసుకుంటూ ఫైనల్లీ 2024లో నా మూవీ రిలీజ్ అయింది. నైస్ నైస్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? కంప్లీట్ స్టిల్ జాబ్ చేస్తాను. నైస్ నైస్. హౌ డు యూ మేనేజ్ అంటే వర్క్ లైఫ్ని దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు 30 days మీరు షెడ్యూల్ ఇవ్వాలి అంటే యూ నీడ్ టు ఆస్క్ పర్మిషన్ అండ్ ఆల్. అంటే కంపెనీ అంత ఫ్లెక్సిబుల్గా ఉండటం కూడా ఇంపార్టెంట్ కదా. ఇది నా 4th జాబ్ యాక్చువల్లీ. ఓకే ఓకే నా 4th జాబ్. ఏంటో లక్కీ అనాలో లేదా మేబీ అలా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ నాకు నా ప్రతి కంపెనీలో ఐ గాట్ వెరీ గుడ్ మేనేజర్ అండ్ వెరీ గుడ్ టీమ్ హూ సపోర్ట్స్ మీ. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని నేను ఒక అకౌంటబిలిటీ తీసుకుని నా వర్క్స్ అవ్వచ్చు కానీ ఏదైనా సరే టాస్క్ అనేది ఆన్ టైం ఫినిష్ చేయడం. అండ్ నేను ఇయర్ అంతా లీవ్స్ తీసుకోను, నాకు షూట్ ఉంటేనే పెడతా. సో లెట్స్ సే ఇయర్లో నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, దానికి 20 or 25 days 30 days మీరు అన్నట్టు కావాలి. ఇయర్ అంతా నేను అసలు లీవ్సే తీసుకోను. ఏవైనా కానీ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా కానీ ఆ డేస్ కోసం వెయిట్ చేస్తే నేను వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేస్తాను, నాకు అవసరం అయితే అప్పుడు ఇవ్వాలి అని. దే విల్ ఆల్సో నో మీ అండ్ దే విల్ ఎంకరేజ్ మీ. కాబట్టి టైంకి అకామిడేట్ చేస్తారు. చాలా మంది జాబ్ చేస్తూ అంటే యాక్టింగ్లోకి రావాలన్నా, అట్లీస్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఏ క్రాఫ్ట్లోకి రావాలన్నా చాలా మంది జాబ్ క్విట్ చేసి వచ్చేస్తాము అనే థాట్లో ఉంటారనమాట. సో దిస్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అంటే ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అంటే ఎట్ ద సేమ్ టైం ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేలా ఉండాలి. ఉంటే హ్యాపీ. అండ్ ఇంకోటి నేను ఏం బిలీవ్ చేస్తానంటే బ్రో, వెన్ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్స్ వీ డూ వాట్ ఎవర్ నీడెడ్. నాకు జాబ్ లీవ్ చేసే ఆప్షన్ లేదు టు బి ఫ్రాంక్. ఎందుకంటే లాస్ట్ ఒక 4 years నుంచి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట. అమ్మ నాన్న నేనే చూసుకుంటాను. ఎందుకంటే కొంచెం మా ఫాదర్కి హెల్త్ ఇల్నెస్ ఉంది, ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్. సో ఫస్ట్ 2 years ఎట్లా అంటే నేను నైట్ షిఫ్ట్ చేసుకుంటూ మార్నింగ్ ఆడిషన్స్కి వెళ్తూ షార్ట్ ఫిల్మ్స్ అని అవి ఇవన్నీ చేసేటండి. ఇంకెప్పుడైతే నేను అరౌండ్ 2019లో అనుకుంటా, 2019 ఐ వాంటెడ్ టు క్విట్ మై జాబ్ అండ్ కంప్లీట్గా వెళ్ళిపోదాము. అప్పటి వరకు అయితే ఇంట్లో నీడ్ లేదు, నేనేం పంపించక్కర్లేదు, వాళ్ళు నాకేం పంపించరు. నేనేమన్నా అండి సరేలే ఇంకా క్విట్ చేసేద్దాం. దట్ టైమ్ ఇర్ఫాన్ అని మా మేనేజర్ ఉండేవారు, హీజ్ లైక్ ఎ బ్రదర్. ఆయన కూడా సజెస్ట్ చేశారు, మనీ నువ్వు జాబ్ మానేసేయు, కంప్లీట్గా ఫోకస్ చేయు, ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అన్నట్టు. సో ఐ థాట్ టు లీవ్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇంక నేను 1 monthలో జాబ్ మానేద్దాం అనుకున్నప్పుడు మా ఫాదర్ హెల్త్ కండిషన్ ఎఫెక్ట్ అయింది. దెన్ ఇంకా ఆప్షన్ అనేదే పోయింది నాకు కంప్లీట్గా పోయి. సో ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ టు డూ మై జాబ్ అండ్ ఐ నీడ్ టు ప్రొవైడ్ టు మై ఫ్యామిలీ. ఇంక మన దగ్గర ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, ఎట్లాగైనా చేస్తాం. అండ్ ఇది వదలలేము, అది వదలలేము. జాబ్ చేస్తూ ప్యారలల్ గా యాక్టింగ్ కెరీర్ ని పర్సూ చేస్తూ యూ రియల్లీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అగైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెప్పండి. కంక్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను దాని నుంచి నేర్చుకున్నది అండ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ హూ ఎవర్ యాక్టర్స్ ఇన్ దిస్ హూ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో,
ఎప్పుడు కూడా యాక్టర్కి ఫైనాన్షియల్ కండిషన్ అనేది ఒక బర్డెన్ అనాలో లేదంటే ఒక స్ట్రెస్సింగ్ ఫ్యాక్టర్ అవ్వకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే అది ఒక పక్క నుంచి మిమ్మల్ని స్ట్రెస్ చేస్తుందంటే వీఆర్ ఇన్ ఆర్టిస్టిక్ ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్. ఫైనాన్షియల్ కండిషన్ ఎప్పుడు అది మనమే స్ట్రెస్ చేసినా మనం దీని నుంచి షేక్ అవ్వడం లేదా కంప్లీట్గా 100% ఇవ్వలేకపోవడం జరుగుతుంది. we need to figure out a medium where we can provide to ourselves, at least ourselves, and we can accommodate our passion అని నేను అనుకుంటా. ఏదో ఒకటి అంతే. లేదా ఈ ఫైనాన్షియల్ కండిషన్ ఇలానే మనల్ని బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటే ఏది చేయలేమని నేను అనుకుంటా. ఐ వుడ్ సజెస్ట్ ఫిగర్ అవుట్ సంథింగ్, ఏదో ఒక చిన్న మీడియం అన్నా పెట్టుకోండి, అది చిన్నగా చేసుకుంటూ మీ ప్యాషన్ని పర్సీవ్ చేయండి అని అంటాను. నేనైతే సజెస్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఒక చిన్న జాబ్, వాట్ ఫ్రీలాన్సింగ్ అనుకోండి, లేదంటే ఐ నో సో మెనీ యాక్టర్స్ వాళ్ళు చిన్న చిన్న ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేస్తారు. అండ్ ఒక కుర్రాన్ని చూశాను, తను జొమాటో డెలివరీస్ చేస్తాడు అనమాట. ఐ ఫెల్ట్ వెరీ ఇన్స్పైర్డ్ వైల్ వాచింగ్ హిమ్. యూనో లేదన్నా ఇలా డెలివరీస్ ఇస్తాను, అమెజాన్ డెలివరీస్ కూడా చేస్తాను, నాకు పర్లేదన్నా నాకు సరిపోతుంది. నాకు ఒకవేళ ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్లో డబ్బులు ఇవ్వరు బాయ్స్కి, మీకు తెలిసిందే. నేను ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 6 years అనుకుంటే ఫస్ట్ 3 years ఐ హ్యావెంట్ ఎర్న్ ఎనీథింగ్ అనమాట, జీరో ఫస్ట్ 3 years. లాస్ట్ 3 years నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. ఎందుకంటే ఆ 3 years మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికో లేదంటే మనకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. సో తను చెప్పాడు నాకు పర్లేదన్నా, నాకు సరిపోతుంది, సో ఇప్పుడు నాకు వీటిలో ఇవ్వకపోయినా పర్లేదు, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్నా అన్నాడు. కరెక్టేరా, బాగా ఆలోచిస్తున్నావు అనుకున్నాను. సో యాక్టర్స్కి అయితే నేను చెప్పేది సంథింగ్ ఏదోటి అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను మీతో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే మీ కాల్ షీట్ ఎంత, పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? బ్రో కాల్ షీట్లు అంత లేదు కానీ ఏమో బ్రో, నాకు ఇంకా స్టాండర్డ్స్ తెలియదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఇంకా అంత స్టాండర్డ్స్ తెలియదు. నేను చేసిన ఈ 2 films కూడా, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది అబౌట్ టు రిలీజ్. ఈ 2 films కూడా ప్రాజెక్ట్ వైజే టుక్ రెమ్యునరేషన్ అనమాట. అండ్ బేస్డ్ ఆన్ బడ్జెట్ని బట్టే నేను తీసుకున్నాను. ఆ మూవీ బడ్జెట్ ఎంత అనుకుంటే అందులో యాక్టర్స్ వాళ్ళు ఎలొకేట్ చేసి ఎంత పెట్టుకుంటారు కదా, అందులో నా రోల్ బీయింగ్ ఏ లీడ్ రోల్ ఎంత వరకు ఇవ్వగలరు అనేది తెలుసుకుని అంతే నేను తీసుకున్నాను. నేను ఇంత ఇవ్వండి, ఇంత ఇస్తే ఎంత చేస్తా అంతేం లేదు. సో ఫార్ ఐ నీడ్ టు గెట్ మై ఓన్ మార్కెట్. నన్ను చూసి సేలబుల్ అయినప్పుడే కదా ప్రొడ్యూసర్ గారైనా లేదా ఎవరికైనా సరే ఉండేది నా వల్ల ఉపయోగం. సో ఫార్ అయితే కంప్లీట్లీ నా యాక్టింగ్ బేస్ చేసుకుని నాకు వస్తున్నాయి ఆఫర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ పేమెంట్ కానీ. సో లేటర్ ఆన్ ఇఫ్ ఐ గాట్ సమ్ మార్కెట్ ఓపెన్ దెన్ ఐ మైట్. ఎలా నేర్చుకున్నారు యాక్టింగ్? సోర్సెస్ ఏంటి మీ యాక్టింగ్ నేర్చుకోవడానికి? మోస్ట్లీ సెల్ఫ్ ట్రైనింగ్ బ్రో, మోస్ట్లీ సెల్ఫ్ ట్రైన్డ్. కాకపోతే చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ మా నాన్నగారు కూడా హీ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్ అనమాట. ఈజ్ ఏ థియేటర్ ఆర్టిస్ట్, డైరెక్టర్ అండ్ రైటర్. 1990s అనుకుంటా హైదరాబాద్ వచ్చి కె విశ్వనాథ్ గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్ అవుదామని వర్కౌట్ అవ్వక సమ్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఫ్యామిలీ కండిషన్స్ వెనక్కి వచ్చేసారు అనమాట. బట్ ఆయన నాకు ఎక్కించిన హ్యాబిట్ అనాలో లేదా మా ఇద్దరికి కలిసిన హ్యాబిట్ కానీ, ఎవ్రీడే నైట్ మా నాన్న జాబ్ నుంచి వచ్చేటప్పుడు హీ యూస్ టు బ్రింగ్ ఏ CD. మీకు DVDs ఉండే ఐడియా ఉంది అప్పట్లో? మా దగ్గర పెద్ద కలెక్షన్ ఉండేది, DVDs, VCDs ఉండేవి. ఎవ్రీడే నైట్ సమ్ న్యూ మూవీయో లేదా ఓల్డ్ మూవీయో, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇంగ్లీషు, జాపనీసు, చైనీసు, హిందీ, తెలుగు, తమిళ్, రకరకాల మూవీస్ టీవీలో పెట్టుకోవడం, నైట్ ఆల్మోస్ట్ 11 దాకా సినిమా చూడడం, పండుకోవడం. ఎవ్రీడే మాకు అది. మా నాన్నగారు కమల్ హాసన్ గారి మూవీస్, ప్రకాష్ రాజ్ గారి మూవీస్, చిరంజీవి గారి మూవీస్ అవి చూపిస్తూ అక్కడ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టారో తెలుసా, ఇక్కడ ఈ సీన్ ఇందులో ఈ డైలాగ్ ఎందుకు రాశారో తెలుసా, ఇక్కడ ఇట్లా వాటిలో అట్లా అయింది, అట్లయితే ఇట్లా చెప్పారు. అలా 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 ఎక్కేసింది అనమాట బ్రెయిన్లోకి ఇన్నేట్గా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్ ఐ వుడ్ సే. తెలియకుండా చిన్న చిన్న న్యూయాన్సెస్ కానీ, ఆ స్పేసెస్ కానీ, వాట్ ఎవర్ హీ యూస్ టు టీచ్ మీ. లేటర్ ఆన్ ఇంక సెల్ఫ్ ట్రైనింగ్, థియేటర్స్ చేశాను కొన్ని. ప్రిటీ మచ్. ప్రాక్టీస్ ఎలా ఉంటుంది మీ జోన్లో ఉన్నప్పుడు? హౌ డూ యూ ప్రాక్టీస్ యువర్ యాక్టింగ్?
సో ఒక క్యారెక్టర్ వచ్చింది, ఒక రోల్ వచ్చింది నీకు. ఆ రోల్లో ఎండ్ ఆఫ్ ది డే మన పరకాయ ప్రవేశం అంటారు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు. సో ఆ రోల్ని ఎలా పోర్ట్రే చేస్తారు, ఆ రోల్కి ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు? బీయింగ్ ఏ డైరెక్టర్, మీరు మా మూవీ చూడకముందు నేను తెలుసు కదా, మనం 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాము కాల్లో కానీ ఎలాగైనా. మూవీ చూశారు, నేనేమన్నా అందులో కనపడ్డానా మీకు? అర్జున్ ఏమన్నా? అది అర్జున్ రోల్ అయితే సక్సీడ్ అయినట్టే. చాలా మంది అదే చెప్పారు. నేనైతే అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను అంటే వాళ్ళు చెప్పడం మనీ మేము నిన్ను మర్చిపోయాం, అక్కడ అర్జున్ చూసాం మేము అని అన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే ఐ సక్సీడెడ్ అనిపించింది. సో యా, బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అర్జున్ క్యారెక్టర్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ 2 days తర్వాత 2 days షూట్ తర్వాత ఫస్ట్ 2 days కామెడీ సీన్స్ చేసాము. 3rd day నుంచి ప్రాపర్ ఎమోషనల్ స్టఫ్ అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కామెడీ అంటే ఏముంది, నేను తీసుకున్నది అర్జున్ క్యారెక్టర్, వాడు కొంచెం సీరియస్ టోన్లోనే ఉంటాడు, సీరియస్ కామెడీ ఉంటుంది అనుకున్నా. అయిపోయింది 2 days, పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు డైరెక్టర్ దగ్గర నుంచి. ద మూమెంట్ ఎమోషనల్ కానీ యాంగర్ ప్రాపర్గా స్టార్ట్ అయినప్పుడు హాఫ్ డే ఒక్క సీను నా మీదే ఎన్ని రీటేక్స్ అంటే నా లైఫ్లో అన్ని రీటేక్స్ నేను ఎప్పుడు తీసుకోవాలి. ఓకే, కాదు మనీ 1 more, కాదు మనీ 1 more, నాకు ఇంకా కావాలి 1 more, నాకు ఇంకా కావాలి 1 more, నాకు నచ్చట్లా 1 more. హాఫ్ డే నాకు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు అర్జున్ క్యారెక్టర్ ఏంటి అని క్లియర్గా తెలిసింది మిడిల్ ఆఫ్ ద డే బ్రో. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రిమైనింగ్ 28 days ఐ మీన్ దట్ అర్జున్ క్యారెక్టర్ అనమాట. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్, నేను దీని నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మనకి తగిలితేనే, యాక్టర్కి తగిలితేనే ఆ క్యారెక్టర్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది అండ్ అందులోకి వెళ్ళిపోతాం. సో మేబీ నేను ఎంత తర్వాత రియలైజ్ అయ్యా, ఒకవేళ ఆ సీన్లు ముందు కాకుండా ఎప్పుడో లాస్ట్లో వేసుకుని నా క్యారెక్టర్ తెలిసేది కాదేమో, నేను ఇంత బాగా చేయబోతున్నామో అన్న ఫీలింగ్ వచ్చేది. కానీ బట్ యా, అవుట్ ఆఫ్ రిపిటీషన్ అవ్వచ్చు లేదా అవుట్ ఆఫ్ యునో ఎక్స్ప్లోరింగ్ ద క్యారెక్టర్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అని నేను బిలీవ్ చేస్తాను. అదే నాకు వర్కౌట్ అయింది అర్జున్ క్యారెక్టర్లో. యా, నైస్ నైస్. బేసిక్గా మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక సజెషన్, ఎందుకంటే నాకు ఒక సజెషన్ కావాలి. లెట్స్ సే నేను యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలి, ఆర్ఎల్స్ చాలామంది ఉంటారు ఈవెన్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతూ సోషల్ మీడియాలో రీల్స్ అవి చేస్తే యాక్టింగ్ కెరీర్ పర్సూ చేయాలని చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అసలు యాక్టింగ్ని కెరీర్గా పర్సూ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీలోకి, ఆర్ అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిలిం మేకింగ్లోకి ఒక జోన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద స్టెప్స్? ఒక రోడ్ మ్యాప్ లాగా ఏమైనా చెప్పగలుగుతారా? నేను దీనికి 2 steps చెప్తాను బ్రో ఆన్సర్. ఫస్ట్ స్టెప్ బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ, సెకండ్ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ చెప్తాను. బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, నేను కూడా చేసిన మిస్టేక్, ఈవెన్ ఒక 3 years బ్యాక్ వరకు కూడా ఐ థాట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. నేను అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ని, నాకంటే బాగా చేసేవాళ్ళు లేడన్న ఫీలింగ్లో ఉండేవాడిని. ఓకే, బట్ ఎన్నోసార్లు దెబ్బలు తగిలి గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఆడిషన్స్, రిజెక్షన్స్ అన్నీ అయిపోయి, హ్యూమిలియేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అసలు యాక్టింగ్ ఈజ్ అన్ ఓషన్. అది చాలా పెద్ద క్రాఫ్ట్. దాని గురించి నాకు బేసిక్స్ కూడా తెలియకుండా నేను ఇండస్ట్రీకి వచ్చానని తర్వాత రియలైజ్ అయ్యాను. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద క్రాఫ్ట్, ఎక్స్ప్లోరింగ్ ద క్రాఫ్ట్, వాచింగ్ ద మూవీస్. లైక్ ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ కొన్ని, మార్లిన్ బ్రాండో కానీ, ఇంకా ఆల్ పచినో కానీ, ఇంకా చాలామంది వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. లెనార్డో డికాప్రియో ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. జాకిన్ ఫినిక్స్ కానీ, ఇలా చాలామంది ఉన్నారు. మన ఇండియన్ యాక్టర్స్లో నవాజుద్దీన్ సిద్దికీ కానీ, కేకే మేనన్ గారు కానీ, కమల్ హాసన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, చిరంజీవి గారు, వండర్ఫుల్ యాక్టర్స్. నా ఫేవరెట్ ఫహద్ ఫాజిల్ గారు. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఏంటంటే, అట్లీస్ట్ నో ద బేసిక్స్. ముందు యాక్టింగ్ అంటే ఏంటి, దాన్ని నేర్చుకోవడానికి ఏం చేయాలి అని బేసిక్స్ తెలుసుకొని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, గ్రౌండ్ వర్క్ చేసి, ఇట్స్ నథింగ్ బట్, నేను ఒకటి చెప్తాను బ్రో, మాకు తెలిసిన నా కజిన్స్ కానీ, ఎవరైనా ఫ్రెండ్స్లో కానీ, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే, మనము
ఎల్కేజీ నుంచి లెట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వరకు చేస్తాం. దేనికి 20 years వరకు చదువుకుంటాం. దేనికి 21st year నుంచి జాబ్ చేయడానికి. నువ్వు లైఫ్ అనుకుంటున్నావు యాక్టింగ్ని, లేదా వాట్ ఎవర్ డైరెక్షన్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బీ ద క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు దీన్ని ఇంకా నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకుంటున్నావు. నువ్వు చెయ్యని దానికోసం 20 years చదివావు. నువ్వు లైఫ్ లాంగ్ చేద్దాం అనుకున్న దానికోసం నువ్వు ఎంత చదవాలి కదా. వెరీ బేసిక్ థింగ్, అది అక్కడ మిస్ అయిపోతాం మనం. సో నువ్వు చదువు, తెలుసుకో, ప్రాక్టీస్ చేయి. నువ్వు అట్లీస్ట్ ఒక బేసిక్ లెవెల్లో ఉన్నావని నీకు అనిపించినప్పుడు, లేదా ఎవరైనా వ్యాలిడేట్ చేసినప్పుడు, ఎవరినైతే నువ్వు ఓకే వీళ్ళు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఫేస్ మీద నాకు క్లియర్గా చెప్తారని నువ్వు అనుకుంటావు కదా, వాళ్ళని తెలుసుకుని పర్లేదు ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది, వర్కౌట్ అవుతున్నట్టు ట్రై చేయు అన్నప్పుడు యూ స్టార్ట్ ఎంటరింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ వన్ స్టెప్. సో లెర్న్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండస్ట్రీ అని చెప్తా. క్రాఫ్ట్ నేర్చుకో, అట్లీస్ట్ తెలుసుకో. దానికి డిఫరెంట్ మీడియంస్ ఎంచుకో. నువ్వు నీ అంతా నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటావా, లేదా ఏదైనా థియేటర్ గ్రూప్ జాయిన్ అవుతావా, లేదంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతావా, నీకు ఏది ఫీజిబులో నీ ఫైనాన్షియల్ కండిషన్కి, నీ వర్క్ కల్చర్కి, లేదా నీ లైఫ్ స్టైల్కి ఏది ఫీజిబులో అది నువ్వు తెలుసుకో. నాకు సెల్ఫ్ లెర్నింగ్ హెల్ప్ మీ అలాట్. నాకు అది వర్కౌట్ అయింది. సో నీకు నువ్వు ఏదో ఉంటుంది సంథింగ్, అది నువ్వు ఫిగర్ అవుట్ చేసుకో అంట. కమింగ్ టు సెకండ్ స్టెప్, అందరూ బేసిక్గా మిస్ అయ్యేది ఏంటంటే, నాకు కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ, వాళ్ళు నాకున్న కాంటాక్ట్స్లో కానీ, సార్స్ కానీ, మ్యామ్స్ కానీ ఏం చెప్తారంటే, మనీ బేసిక్గా అందరూ మిస్ అయ్యేది ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోకుండా వస్తారు. అది అసలు వెరీ వెరీ ఏంటంటే నైవ్ అనిపిస్తుంది. అంటే ఏదో సెల్ఫీస్ పెట్టేయడమో, లేదంటే జనరల్గా 2-3 ఫోటోలు తీసేసి అని చెప్పేసి పంపించేయడం ఉంటుంది. నో, అసలు హాలీవుడ్లో అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది బ్రో. హెడ్ షాట్స్ అని, దానికోసం సపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి. మరి అంతా చేసుకోలేకపోయినా, ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ అండర్ ఏ బడ్జెట్, ఇప్పుడు అంతా మనకి టెక్నాలజీ వచ్చింది కదా. నా పోర్ట్ఫోలియో PDF నేను మీకు పంపిస్తాను, కావాలంటే మీరు షేర్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఒక రిఫరెన్స్ పెట్టండి, ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అది నేనే చేసుకున్నాను, క్యాన్వాలో నేనే ఎడిట్ చేసుకున్నా. మల్టిపుల్ ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్నాను. సమ్ సెల్ఫ్ టేప్స్ ఉన్నాయి నేను చేసుకున్నాయి, అండ్ సమ్ మూవీ వర్క్స్, సమ్ అదర్ వర్క్స్ ఉన్నాయి. వాటన్నిటిని కంపైల్ చేసి ఒక షోరీల్, 1 minute షోరీల్, 2 minute షోరీల్ వీడియో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఫోటోషూట్స్ అండ్ నా డెమోగ్రఫిక్స్, లైక్ నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, ఏజ్ ఏంటి, ఐ కలర్ ఏంటి, హెయిర్ కలర్ ఏంటి, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్ సీన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, సో ట్రావెలింగ్ నాకు ఓకేనా కదా, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డెమోగ్రఫిక్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక PDF ఉండాలి. అదే పోర్ట్ఫోలియో. అది చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచింగ్, యూనో. అది ప్రిపేర్ చేసుకో ఫస్ట్. దానికోసం ఒక 6 నెలలు టైం ఇన్వెస్ట్ చేసినా తప్పులేదు తెలుసా. ఎందుకంటే కాస్టింగ్ డైరెక్టర్స్ అయినా, లేదంటే ఈవెన్ డైరెక్టర్స్, మీ దగ్గర కూడా బ్రో, బీయింగ్ ఏ డైరెక్టర్, మీ దగ్గర ఒక ప్రొఫైల్ వస్తే మీరు అది చూడంగానే అపీలింగ్గా ఉందనుకోండి, ఓకే ఏంటో చూద్దాం, కొంచెం బాగానే ఉన్నట్టుందని చూస్తారు. అలా కాకుండా వాడు వెరీ అన్ఇంట్రెస్టెడ్గా ఏదో సెల్ఫీ ఫోటోనో సంథింగ్ ఏదో చేసి పంపిస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. మేబీ హీఈస్ నాట్ దట్ సీరియస్, మేబీ హీఈస్ నాట్ దట్ ప్రొఫెషనల్ యాక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సెట్లో ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసేది ఈజ్ దిస్ గాయ్ ప్రొఫెషనల్గా ఆర్ నాట్ అని చూస్తారు. సో ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఈజ్ అవర్ పోర్ట్ఫోలియో. అది ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. యా, తర్వాత ఆడిషన్స్. నాకు ఇప్పటి వరకు వచ్చిన మూవీస్, లెట్స్ సే 4 movies సోఫార్ లీడ్స్గా నాకు వచ్చాయి. ఒకటి ఆగిపోయింది, ఇంకొకటి స్టిల్ ఇన్ వర్క్స్ అనమాట. ఒకటి రిలీజ్ అయింది, బర్త్డే బాయ్. ఇంకొకటి ఒక 2-3 monthsలో రిలీజ్ అవుతుంది యాజ్ ఎ లీడ్గా. నాకు ఈ 4 offers కూడా త్రూ ఆడిషనే వచ్చాయి. త్రూ ఆడిషన్. సో ఆడిషన్స్ ద్వారా అవుతాయి పనులు, అవుతాయి, ఆఫర్స్ వస్తాయి. కాకపోతే పేషెన్స్. నా ఎంటైర్ 6 years జర్నీలో 4 movies క్రాక్ చేయగలిగాను లీడ్గా. అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చి ఆగిపోయి రానివి, లేదా చివరి మినిట్ దాకా మీరే అని చెప్పి తర్వాత తీసేసినవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కాదు, నేను సెట్స్లోకి వెళ్ళి వర్క్ చేసిన వాటి గురించి చెప్తున్నా, రిలీజ్ అయ్యే వాటి గురించి చెప్తున్నా.
సో ఆడిషన్స్ గ్రూప్స్ ఫాలో అవ్వడము ఇంటర్నెట్లో కానీ, కాస్టింగ్ డైరెక్టర్స్ నెంబర్స్ ఏమన్నా ఉంటే, హాయ్ సార్ ఐఎమ్ సో అండ్ సో పర్సన్ అని టెక్స్ట్ చేసి దిస్ ఈజ్ మై పోర్ట్ఫోలియో సార్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ అని వాళ్ళకి ఒక టెక్స్ట్ వేయడం కానీ. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ రిప్లై ఫ్రమ్ ఎనీవన్, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్లో బిజీ ఉంటారు, కొన్ని వేల మెసేజెస్ వస్తాయి. ఒకసారి ఒక కాస్టింగ్ డైరెక్టర్స్ పక్కన ఉన్నాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ అబౌట్ సమ్ ప్రాజెక్ట్ అనమాట. హీస్ గెట్టింగ్ కీప్ ఆన్ మెసేజెస్ అనమాట ఒక పర్సన్ దగ్గర నుంచి. ఆయన వేరే వర్క్లో ఉన్నాడు ఇంకో పక్క, అండ్ హీస్ గెట్టింగ్ కీప్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్. ఇంకా ఆయన ఏంటంటే నేను ఆయన చూసి ఏంటి సార్ మీకు ఫ్రస్ట్రేషన్ రావట్లేదంటే అలవాటు అయిపోయింది. ద మూమెంట్ ఇఫ్ ఒకవేళ ఆయన వేరే మూడ్లో ఉంటే హీ మైట్ హ్యావ్ బ్లాక్డ్ హిమ్, బ్లాక్ చేసేసి ఈజ్ అన్ప్రొఫెషనల్ గా, జస్ట్ ఒక టెక్స్ట్ అందులో అంతా ఉండాలి, ఇంకొక టెక్స్ట్లో మీ ప్రొఫైల్ పీడిఎఫ్ వెళ్ళిపోవాలి అంతే. నేను అది సజెస్ట్ చేస్తాను, నేను అట్లానే అప్రోచ్ అవుతాను. నాకు అది వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నా బ్రో, ఇది వన్ ఆఫ్ ది వే. ఎవ్వరు కూడా ఇది అని క్రాక్ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ ద్వారా వెళ్ళి మంచి స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది థియేటర్ గ్రూప్స్ ద్వారా వెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాలుగేదో ఆడిషన్స్ ఇచ్చుకుంటూ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ వే ఆఫ్ పాత్ని ఫిగర్ అవుట్ చేయాలని అయితే నేను చెప్తా. యాక్చువల్లీ నేను క్వశ్చన్ రాసుకున్నాను దీనికోసం, నేను క్వశ్చన్ అడగకుండానే మీరు మొత్తం చెప్పారు. సో ఇక్కడ ఒక్కటి ఏంటంటే లెస్ అంటే ఇప్పుడు ఈ కాస్టింగ్ మేనేజర్స్ ఉంటారు, మేబీ కాస్టింగ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా, వాట్సాప్ గ్రూప్స్ కానీ ఆర్ఎల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఏమన్నా ఉంటాయా, మీకు తెలిసిన ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారా? సజెస్ట్ అంటే బ్రో కొన్ని క్లోజ్డ్ గ్రూప్స్ ఉంటాయి బ్రో, అంటే త్రూ కాంటాక్ట్స్ ద్వారానే మనం ఆ గ్రూప్స్లోకి ఎంటర్ అవుతాం. అవి ఎట్లా అంటే ఓన్లీ అవతల పక్క యాక్టర్ మనకి తెలుసు అండ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ గా అండ్ హీ హాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటేనే మనం అందులోకి వెళ్తాం, ఎలా ఉంటుంది. సో అలాంటి వాటికి మనం రిఫర్ చేయలేమన్నమాట, ఎందుకంటే వాళ్ళే ఫిగర్ అవుట్ చేసి వాళ్ళే ఓకే ఈజ్ వర్తబుల్ గాయ్, వర్తబుల్ యాక్ట్రెస్ అనుకుంటేనే తీసుకుంటారు. అదొకటి. మై ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని గ్రూప్స్ తయారు చేసేవాళ్ళు అనమాట, కాస్టింగ్ కాల్స్ హైదరాబాద్ అని, కాస్టింగ్ కాల్స్ ఆంధ్ర అని. అదేంటంటే టు హెల్ప్ ఈచ్ అదర్ అనమాట, ఒకరు హెల్ప్ చేసుకోవడానికి. రైట్ నో నేను ఆ గ్రూప్స్లో ఎక్కువ యాక్టివ్గా లేను, బట్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా పేజెస్ ఉంటాయి. ద ట్రూప్ కాస్టింగ్ అని వంశీ నారాయణ సార్ ఉంటుంది, అందులో సార్ నెంబర్ కూడా పెట్టారు, ద ట్రూప్ కాస్టింగ్. మీకు కావాలని నేను హ్యాండిల్ కూడా షేర్ చేస్తా మీకు. సార్ మన తెలుగులోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ అనమాట. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి మూవీ కూడా VD12 కూడా సారే చేస్తున్నారు. ఈ డిడ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. అండ్ పుష్ప భాస్కర్ మ్యామ్ ఉన్నారు, మ్యామ్ కూడా మంచి కాస్టింగ్ చేస్తారనమాట. సో అలా నోటెడ్ సమ్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, దే మెయింటైన్ దేర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఆల్వేస్ అనమాట. ఆ పేజెస్ మనం ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు కీప్ ఆన్ పోస్టింగ్, అండ్ దానికి మనం చాలా ప్రొఫెషనల్గా చక్కగా సార్ సో అండ్ సో అని రెస్పాండ్ అయితే పంపిస్తే వాళ్ళు డెఫినెట్లీ చూస్తారు, చూసి వాళ్ళకి సూటబుల్ అయితే మీ దగ్గర ఏవేవైతే ఆ లిస్ట్ ఎవరైతే నాకు షేర్ చేయండి, దెన్ ఐ విల్ సజెస్ట్ టు ద పీపుల్. డెఫినెట్లీ సో మనం వాళ్ళని అప్రోచ్ అయితే మనకి ఉంటుందన్నమాట. బట్ అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ప్రొఫెషనల్గా ఉండాలి అనేది. మీరు అప్రోచ్ అవ్వడం కంటే కూడా అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉండదో దట్ షుడ్ బి ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్లీ గాట్ ఇట్. లెట్స్ సే నేను ఒక డైరెక్టర్ని, నేను కాస్టింగ్ చేసుకోవాలి అంటే ఒక ప్రాపర్ కాస్టింగ్ నా క్యారెక్టర్కి సూట్ అయ్యేలాగా నేను కాస్టింగ్ చేసుకోవాలంటే యాజ్ ఏ యాక్టర్గా మీరు నాకు సజెషన్ ఏమి ఇస్తారు? డైరెక్టర్కి యాక్టర్ ముందైతే నన్ను అడగండి అని చెప్తాను, నన్ను క్యాస్ట్ చేయండి. అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ చెక్ చేసుకుంటే బెటర్, అపీరెన్స్ పరంగా కావచ్చు, ఈవెన్ ఎలా ప్రాపర్గా ఆడిషన్ ఎలా తీసుకోవాలి మీకున్న ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే బ్రో ఇది నేను చెప్తే, అంటే ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళకి దొరకడమే కష్టం, అండ్ దొరికిన వాళ్ళలో ది బెస్ట్ పిక్ చేసుకోవాలని ఉంటుంది కదా. అవునవును. సో నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తూ ఉంటారు, మేము ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేసాం చూడండి బ్రో మీకు ఏమనిపించిందో చెప్పండి సో అండ్ సో అని. ద వెరీ మూమెంట్ నేను అది ఓపెన్ చేయగానే నాకు కాస్టింగ్ దెబ్బేసింది అనిపిస్తుంది.
అదే అది అవ్వకుండా ఉండడానికే మీ ఎక్స్పీరియన్స్ నుంచి అడుగుతుంది. ఇంకా ఎవరో ఇంకా మంచి క్యాస్టింగ్ కావాలంటే ఏదైనా థియేటర్ గ్రూప్స్, చాలా థియేటర్ ప్లేస్ జరుగుతుంటాయి మన హైదరాబాద్లో. ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, మీరు కానీ వేరే డైరెక్టర్స్ హైదరాబాద్లో ఉంటే రవీంద్ర భారతిలో కానీ లేదంటే మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. సో మెనీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఆ ప్లే అయిపోగానే యూ గైస్ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అనమాట. ఇంటరాక్ట్ అయ్యి బ్రో మాకు మీకు నచ్చింది, సో అండ్ సో ఐ హ్యావ్ ఎ రోల్ అని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ బేసికల్లీ వీ ఎక్స్పెక్ట్ అనమాట, ఎవరైనా వచ్చి డైరెక్టర్ చూస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని నోటీస్ చేస్తే బాగుండు, ఇది మాకు హెల్ప్ అయితే బాగుండు, పుష్ చేస్తే బాగుండు. సో అది ఒక ఫస్ట్ది. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ అనేది, ఇది నేను అవుట్ ఆఫ్ ఒక బాధతో చెప్పొచ్చు లేదా ఎట్లా చెప్పాలో తెలియదు కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నాకు అసలు నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఫుల్లీ ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ స్టఫ్. బట్ కొన్ని పాయింట్స్లో మై ప్రొఫైల్ గాట్ రిజెక్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఫైనలైజింగ్. తర్వాత కూడా నాది రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఫాలోవర్స్ లేరు, దిస్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ some so and so particular OTT is looking for some followers ఉన్న ఆర్టిస్టులను చూస్తున్నారు. అది చాలా సాడ్ పార్ట్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ వాళ్ళు ఏం బ్యాడ్ ఆర్టిస్టులు అని నేను చెప్పట్లేదు, వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఉన్నారు అనమాట. చరణ్ పేరి ఈజ్ మై ఫ్రెండ్, బేసికలీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఈజ్ గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. తనకంటూ సమ్ ఎథిక్స్ ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయి. హీ యూస్ టు ఫాలో దోస్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, డోంట్ బౌండ్ టు ఫాలోవర్స్ అని అంటాను నేను. ఇప్పుడు నేను సమ్ 100 ఛాలెంజ్ వీడియోస్, యాక్టింగ్ వీడియోస్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఒక 10 కంప్లీట్ చేసా, తర్వాత ప్రమోషన్స్ ఉండవాళ్ళు చేయలేకపోయాను, చేస్తాను. సో అలా ఫైర్ ఉండే వాట్ ఎవర్ కొంచెం ప్యాషనేట్గా కొంతమంది చేస్తారు. అవి చూసి కొంచెం ఫాలోవర్స్ లేకపోయినా ఇగ్నోర్ చేసి కొంచెం మీ డైరెక్టర్స్ మాలాంటి యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే. సో యాక్చువల్లీ నా షార్ట్ ఫిల్మ్కి క్యాష్ చేసుకున్నాను, అంటే ఇద్దరిని క్యాష్ చేసుకున్నాను. ఒక అతను త్రూ కాంటాక్ట్ ద్వారా వచ్చాడు. ఒక అతను నాకు పర్సనల్లీ మెసేజ్ చేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో. హీ నెవర్ డిడ్ ఎనీ షార్ట్ ఫిల్మ్, బట్ చూసినప్పుడు ఆడిషన్ అడగగానే తను చేసి పంపించినప్పుడు ఓకే అనిపించింది, సెట్ అవుతాడు, క్యారెక్టర్ చేయగలడు అని నాకు నమ్మకం వచ్చింది. దెన్ ఐ కాల్ దెమ్ ఫర్ ఒకరోజు చిన్న వర్క్షాప్ పెట్టుకున్నాము. దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్, ఓకే తిని చేయగలడు అని. దెన్ వీ మూవ్డ్. బికాస్ ఆఫ్ కొంచెం హెక్టిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం వల్ల కొంచెం అటు ఇటుగా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఒక డీసెంట్ అటెంప్ట్ చేశాను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. వండర్ఫుల్. అట్లీస్ట్ 50% సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే. మీకు అది వచ్చిందంటే వెళ్ళండి, నెక్స్ట్ టైంది ఇంకా బెటర్ చేస్తారు ఆబ్వియస్లీ. ఎండ్ ఆఫ్ ది డే లెర్నింగ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి లెర్నింగ్స్ తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందాక మీరు వర్క్షాప్ అన్నారు కదా, అండ్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ అనమాట. మీ ఫాలోవర్స్ అయినా ఎవరైనా చూసిన వాళ్ళకి వర్క్షాప్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్షాప్స్ చేస్తే నాట్ ఓన్లీ టు డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ కూడా డైరెక్ట్ సెట్లో చూస్తే ఆర్టిస్ట్ని మొత్తం స్కాన్ చేసేలేరు కదా, తనలో ప్లస్లు ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా తన్ని చేపించుకోవచ్చు అని. అండ్ అట్ ద సేమ్ టైం యాక్టర్ కూడా ఆ క్యారెక్టర్ అర్థం అవ్వడానికి కానీ లేదా డైరెక్టర్ రిక్వైర్మెంట్ అర్థం అవ్వడానికి కానీ వర్క్షాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ సజెస్ట్ హూ ఎవర్ వాచింగ్ డైరెక్టర్స్ ఇన్ దిస్ గ్రూప్, డెఫినెట్లీ అట్లీస్ట్ 1 day అన్న వర్క్షాప్ చేయండి. మీ యాక్టర్స్ని తెలుసుకోండి బెటర్గా. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా కన్వే చేయండి. రేపు పొద్దున్న సెట్కి వెళ్ళిన తర్వాత మీకు అంత టైం ఉండకపోవచ్చు అంత డిస్కస్ చేయడానికైనా, మీ థాట్స్ షేర్ చేయడానికైనా. ఎందుకంటే డైరెక్టర్ అనేవాళ్ళు సెట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి ఆన్సరబుల్గా ఉంటారు. సో బిజీగా ఉంటారు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ కంప్లీట్గా మా మీదే ఫోకస్ పెట్టిన యాక్టర్స్ మేము కూడా అడగలేము. సో వర్క్షాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాక్టింగ్ నేర్చుకోవాలంటే ఈజ్ దేర్ ఎనీ ఆన్లైన్ రిసోర్సెస్ ఆర్ బుక్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? కొన్ని పేజెస్ కానీ ఎవరైనా? నేను ఎప్పుడు కూడా ఒకదానికి స్టిక్ అవ్వలేదు బ్రో, టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. బట్ ఐ కీప్ ఆన్ చేంజింగ్. ఎందుకంటే నేను ఎప్పుడైతే క్రాఫ్ట్ని చదవడం స్టార్ట్ చేశాను, నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, ఐ గాట్ టు నో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అప్రోచ్ ద క్రాఫ్ట్.
స్టాన్స్లాస్కీ గారిది ఈజ్ ఎన్ హాలీవుడ్ ఓల్డ్ ఫస్ట్లో ఉన్న టీచర్ అనమాట, యాక్టింగ్ టీచర్, థియేటర్స్ అప్పటి నుంచి. ఆయన్ని కైండ్ ఆఫ్ ఒక ఫాదర్ ఆఫ్ యాక్టింగ్ అనుకోవచ్చు. ఆయనది బుక్ ఉంటుంది, ఆయన యాక్టర్ ప్రిపేర్స్ అని. ఆయనదేనా స్టెల్లా ఎడ్లర్తో కరెక్ట్ గుర్తులేదు. సో ఆయన మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఒక రకంగా ఉంటుంది, స్టెల్లా ఎడ్లర్ది ఒక మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది అనమాట. సో మనం అన్నీ ట్రై చేస్తే బీయింగ్ అన్ యాక్టర్, నీ బాడీకి లేదా నీకు నీ మైండ్ సెట్కి ఏ మెథడ్ వర్కౌట్ అవుతుందో నీకు అర్థం అవుతుంది. సో అట్లీస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే ఎవ్రీ మెథడ్, అంటే మీరు వినే ఉంటారు మెథడ్ యాక్టింగ్ అని, లేదా స్పాంటేనిటీ అని, ఇట్లాంటి చాలా చాలా మీరు ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఒక్కొక్క టెక్నిక్లో ఒక్కొక్క స్టైల్లో చెప్పబడ్డాయి. సో ఒకటని కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇంటర్నెట్లో వ్యాస్ట్గా ఉన్నాయి. నేను నవాజుద్దీన్ సిద్దికీ గారిది ఒక మాస్టర్ క్లాస్ విన్నాను, అండ్ స్టాన్స్లాస్కి కొన్ని క్లాసెస్ విన్నాను, స్టెల్లా ఎడ్లర్ కొన్ని క్లాసెస్ విన్నాను. ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని విన్నా మనం ప్రాక్టీస్ చేయాలి, వాటిని మనం ఇన్నైట్గా మన దాంట్లో ఎక్కించుకోవాలి. అండ్ వాట్ ఐ డూ ఏంటంటే బేసికల్లీ ఒక సీన్ తీసుకుంటాను, సీన్ తీసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. లెట్స్ సే జోకర్ మూవీలో నాకు చాలా నచ్చిన సీన్స్ ఉన్నాయి. మీరు చూసే ఉంటే జోకర్లో బస్ సీన్ ఒకటి ఉంటుంది. ఒక పాప ఒక బేబీని చూసి నవ్వుతూ ఉంటే వాళ్ళ మదర్ కస్ చేస్తుంది అనమాట, కస్ చేస్తుంది. సో అప్పుడు తను నవ్వుతాడు. అందులో హ్యూజ్ ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. ఒక ప్రాబ్లం ఉంటుంది తనకి ఫిజియలాజికల్గా, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఫీలింగ్ సాడ్ దేర్. సో మల్టిపుల్ ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ సీన్ నేను నాకు తెలిసి కొన్ని వేల సార్లు చూసుంటా అప్పటికి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ఇట్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద స్క్రీన్, ఇన్ ఆర్డర్ టు సీన్, ఇన్ ఆర్డర్ టు హౌ అన్ యాక్టర్ ఎంటర్ ఇన్ టు దట్ షూస్ అని అర్థం చేసుకోవడం నాకు టైం పట్టింది. సో లైక్ వైజ్ నేనైతే బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకుని కుదిరితే ప్రాక్టీస్ చేస్తాను, దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం రెప్లికేట్ చేయకూడదు అంటారు కానీ కొంతమంది బ్రో, నాకైతే పర్సనల్గా ఎప్పుడైతే రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది. నైస్. ఈవెన్ నేను ఎడిటింగ్లో కూడా చెప్తాను, ట్రై టు రీక్రియేట్ అదర్స్ వర్క్స్, దెన్ నీ ఓన్ వే నీకు వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. సో నాకైతే అది వర్క్ అయింది. అండ్ ఇంటర్నెట్లో యాక్టింగ్ టెక్నిక్స్ అన్న కొట్టిన వస్తుంది, యూట్యూబ్లో యాక్టింగ్ మాస్టర్ క్లాస్ అన్న వస్తుంది. సో మెనీ సోర్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఏంటి అంటే, మీరు థియేటర్ ప్లేస్ జరుగుతుంటాయి అని చెప్పారు కదా. ఈవెన్ ఐ నో థియేటర్ గ్రూప్స్ ఉంటాయి, ప్లేస్ అవుతూ ఉంటాయి. బట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ హ్యావ్ ఎక్కడ జరుగుతాయి, ఏ టైమ్స్ జరుగుతాయి అనేది నాకు యాక్సెస్ లేదు రైట్ నౌ. డూ యూ నో ఎనీ గ్రూప్స్, అంటే ఏమైనా పర్టికులర్ గ్రూప్స్ ఉంటాయా ఎక్కడ ఏం జరుగుతుందని తెలియడానికి, ఆర్ పేజెస్ ఉంటాయా? బేసికల్లీ వాళ్ళు ఒక చిన్న ఫ్లయర్స్ లాగా వదులుతారు మన ఇన్స్టాలో, ఫేస్బుక్. అంటే మీకు తెలిసిన గ్రూప్ నేమ్? సంహార గ్రూప్ ఉంది, ఒక థియేటర్కి సంహార థియేటర్ గ్రూప్ ఉంది, భూమిక థియేటర్ గ్రూప్ ఉంది, ఐ ట్రావెల్ లిటిల్ విత్ భూమిక గ్రూప్. అండ్ రవీంద్ర భారతిలో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి, లమాకాన్లో జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు నాకు ఇమీడియట్గా. జస్ట్ ఇఫ్ పాసిబుల్ రేపు కానీ ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను గ్రూప్స్ అన్ని నాకు ఒక లిస్ట్ లాగా ఇస్తే డెఫినెట్లీ నాకు తెలిసి ఈవెన్ నాకు హెల్ప్ అవుతుంది, ఈవెన్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాస్టింగ్ కోసం ఒక 4 months కంప్లీట్ థియేటర్ గ్రూప్ చుట్టూ తిరిగారంట. ఓకే, ఆ లిస్ట్ నాకు కొంచెం రికమెండేషన్తో పంపించండి. తప్పకుండా. ఉత్తేజ్ గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2 actors ఉన్నారు. మన విజయ్ దేవరకొండ, నవీన్ పోల్శెట్టి గారు చేసిన థియేటర్ గ్రూప్ పేరు, ఆ థియేటర్ గ్రూప్లో చేసిన యాక్టర్ ఒక అతను ఉన్నాడు అనమాట. సో 3 of our cast సెలెక్టెడ్ ఫ్రమ్ దోస్ అనమాట. I'll let you know the names. Sure. Yeah, cool then. ఫైనల్గా ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి ఏమేమి వస్తున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కమింగ్ డేస్లో రైట్ నౌ ఓకే అయినవి రిలీజ్కి రెడీ? ఇప్పుడు బర్త్డే బాయ్ అయితే ఓటీటీలో వస్తుంది బ్రో 1-2 weeksలో, అది ఒకటి ఉంది. అండ్ దెర్ ఈజ్ అనదర్ ఫీచర్ ఫిలిం. యాక్చువల్లీ బర్త్డే బాయ్ కంటే ముందు స్టార్ట్ అయింది,
బట్ సమ్హౌ సమ్ టెక్నికల్ రీజన్స్ ఇట్స్ ఏ వెరీ కొంచెం బిగ్ ప్రాజెక్ట్ అనమాట అది. సో దానివల్ల బర్త్డే బాయ్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఒక 2-3 monthsలో అది రిలీజ్ ఉంటుంది. విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అర్జున్ రెడ్డి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ ఓడపల్లి గారు, మా ప్రొడ్యూసర్. హరీష్ రెడ్డి ఆయన మా డైరెక్టర్. సో క్యాస్ట్ వచ్చేసరికి నేను వన్ ఆఫ్ ద లీడ్, అండ్ సెకండ్ కృష్ణ బురుగుల అని కృష్ణమ్మలో చేశారు, ATMలో కూడా చేశారు. అండ్ ధీరజ్ ఆత్రేయ, హీ డిడ్ హుషారు మూవీ, అండ్ రైట్ నో ఆయనకి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తనవి కూడా కమింగ్ అప్. అండ్ మ్యాడ్ సినిమాలో చేసిన రామ్ నితిన్. మేము నలుగురు లీడ్స్ గా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఇంకంత మీద డీటెయిల్స్ చెప్పలేను ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఒక సిరీస్ లో ఒక సపోర్టింగ్ రోల్ చేశాను. అది రెడీ టు రిలీజ్. అది ప్రిటీ మచ్ ఇట్ రిలీజ్. ఇంకా కొన్ని డిస్కషన్స్ లో ఉన్నాయి. నైస్ డెఫినెట్లీ కమింగ్ ఇయర్స్ లో నోటబుల్ ఫేస్ అవుతుంది, నోటబుల్ నేమ్ అవుతుంది. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అండ్ ఫైనల్గా లెస్ ఇప్పుడు బర్త్డే బాయ్ రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ ఓవరాల్ జర్నీలో మీ కీ టేక్అవేస్ ఏంటి, యాజ్ ఏ ఆర్టిస్ట్గా కానీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా కానీ? కీ టేక్అవేస్ బేసికల్లీ బయట ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఆఫ్టర్ రిలీజ్ లాజిస్టిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే బయట మార్కెట్ అంత గొప్పగా లేదన్నమాట. సో వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అలాంగ్ విత్ సమ్ సపోర్ట్ ఉంటే తప్ప మనం మూవీని రిలీజ్ చేయలేము. రిలీజ్ చేసిన బజ్ తేలేము, బజ్ చేసిన హిట్ చేయలేము. ఆల్ దీస్ 3 ఆర్ డిఫరెంట్ థింగ్స్. రిలీజ్ చేస్తే హిట్ కొట్టేస్తారు అనుకోవచ్చు, కాదు. రిలీజ్ చేయడం ఒక పని, బజ్ తీసుకురావడం అంటే తెలియడం అంతే. యాక్చువల్ హిట్ అంటే హౌస్ఫుల్స్ అయ్యి అన్ని థియేటర్స్లోనూ బాగా ఆడడం యాక్చువల్ హిట్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు బయట మార్కెట్లో. సో మూవీ కంప్లీట్ చేయడం ఒక ఎత్తు, రిలీజ్ చేసి దాన్ని హిట్ చేయించడం కానీ ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం ఒక ఎత్తు అని అయితే నేను బాగా నేర్చుకున్నాను. యాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ మీకు ఏదైనా బిగ్ ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. డెఫినెట్లీ బ్యాకింగ్ ఉంటుంది, మనకి థియేటర్స్ ఈజీగా దొరికేస్తాయి, ఎటువంటి పిఆర్కి ప్రాబ్లం ఉండదు. యూ ఆల్ నీడ్ టు డూ పుట్ మనీ అండ్ గివ్ ఎ గ్రేట్ కంటెంట్, అంతే. మీకు ప్రొడక్షన్ సపోర్ట్ బాగుంటాయి. లేదనంటే ఎవ్రీ ఆస్పెక్ట్ యూ నీడ్ టు టేక్ కేర్, యూనో, వెరీ కేర్ఫుల్లీ. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏదో మా ధీరజ్ చెప్తాడు, 999 కారణాలు అలైన్ అవ్వాలంట. ఫ్లాప్ అవ్వడానికి ఒక కారణం చాలంట 999లో. సో అండర్స్టాండ్. ఈ ఓవరాల్ ఇంట్రాక్షన్ గురించి వాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ? మీకు ఏమనిపించింది? లెట్స్ సే ఎంతవరకు ఆడియన్స్కి హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే పర్సనల్లీ యాజ్ ఒక యాక్టర్కి అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే, ఎవరైతే ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉన్నారో, బడ్డింగ్ యాక్టర్స్ ట్రై చేస్తున్నారో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100% ఇంకా ఎక్కువే వచ్చింది. సో యాజ్ ఏ ఓవరాల్ ఇంట్రాక్షన్ మీకు ఎలా అనిపించింది? నాకు ఒక ఫీడ్బ్యాక్ అనుకోండి. ఇట్ ఈస్ రియల్లీ గుడ్ బ్రో. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. మనం కూడా వి బోత్ ఫాలోడ్ ఈచ్ అదర్స్ వర్క్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దట్స్ హౌ వి కేమ్ టు నో కదా. అండ్ మీ ప్రొఫెషనల్ అప్రోచ్ కానీ, ద వే యూ కండక్ట్ థింగ్స్ కానీ, ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు అప్రిషియేట్ ఏంటంటే, అందరూ మిమ్మల్ని మెసేజ్ కూడా పర్సనల్గా చేస్తున్నట్టున్నారు మీ ఫాలోవర్స్. లైక్ దే ఆర్ లెర్నింగ్ ఎ లాట్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్ కదా. వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేయాలంటే దానికి అప్రిషియేట్ చేయాలి. ఒక మీడియం అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. కీప్ ఆన్ డూయింగ్ ఇట్. నేనేదో చిన్నగా షేర్ చేశాను అనుకుంటున్నాను, చిన్న పార్ట్ అయినా అనుకుంటున్నాను దీంట్లో. ఇది ఒక 10 మంది చూసి హెల్ప్ అయినా సరే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ అదే ఆ 10 మంది అట్లీస్ట్ ఒక్కరికి హెల్ప్ అయినా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే పాయింట్లో నా మూవీ కూడా ప్రమోట్ చేసేసుకుంటాను. బర్త్డే బాయ్ ఓటీటీలో వస్తుంది, చూసేసేయండి.
డెఫినెట్లీ యా. యూ గైస్ కెన్ టెక్స్ట్ మీ. అంటే నేను ఆల్రెడీ చూశాను థియేటర్లో. ఈవెన్ ఇంకేమైనా థియేటర్లో అవైలబుల్ ఉంటే ఐ సజెస్ట్ టు వాచ్ ఇన్ థియేటర్, లేదంటే ఓటీటీలో వస్తుంది. యూ కెన్ వాచ్ ఇన్ ఓటీటీ. డెఫినెట్లీ మీరు ఒక మంచి సినిమా చూశారు అనే ఫీల్తో బయటకు వస్తారు. ఐ కెన్ ప్రామిస్ దట్. థ్యాంక్ యూ. యా బ్రో, ఇట్ వాజ్ ఎ నైస్ ఇంటరాక్షన్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. యా కలుద్దాం, పర్సనల్ మీట్ అవుదాం. సో ఈ జర్నీ ఇలా ఇంకా లాంగ్ జర్నీ అవ్వాలి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో కొలాబరేట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. డెఫినెట్లీ బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ అండ్ యువర్ ఫాలోవర్స్ కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. యా థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో చూసారు కదా. ఐ థింక్ ఎవరైతే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారో, ఈవెన్ యాక్టింగ్ని కెరీర్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ సర్కిల్లో ఎవరైతే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ, ఈవెన్ యాక్టింగ్ కెరీర్ గురించి కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.